హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తే చాలా మంచి కార్డ్స్ అయితే వచ్చినాయి. ఇవాళ లవర్స్ కార్డ్ వచ్చింది అండ్ 10 ఆఫ్ పెంటికల్స్. ఇవన్నీ కూడా మనకి సెలబ్రేషన్, ఇవన్నీ కూడా మనకి ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అయితే చూపిస్తున్నాయి ఇక్కడ. అని అంటే నియర్ ఫ్యూచర్లో మీకు రీయూనియన్ జరగబోతుంది అండ్ ఏదో ఒక సెలబ్రేషన్ జరగబోతుంది. మేబీ బర్త్డే అండ్ రీయూనియన్ సెలబ్రేషన్, ఇలాంటిది ఏదో ఒక సెలబ్రేషన్ అయితే జరగబోతుంది. సో ఇలాంటి మంచి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవాళ. అండ్ మనకి అండర్ ద డెక్ ఎనర్జీ ఏమొచ్చిందంటే ఏస్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ ఏంటంటే న్యూ చాప్టర్ ఇన్ రిలేషన్షిప్స్ అనమాట. ఏస్ ఆఫ్ వాండ్స్ అంటే ఒక ఫ్రెష్ న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు మీ పర్సన్. సో మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ అదనమాట. అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను, ప్లానింగ్ వేసుకుంటున్నారు, ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి అని చూసుకుంటున్నారు. కానీ మధ్యలో ఫియర్స్ వస్తున్నాయి, ఫియర్స్ అడ్డుపడుతున్నాయి. రకరకాలుగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో అలా సడన్గా వెళ్ళి మళ్ళీ అపాలజీ చెప్తే కూడా ఆ అపాలజీ అయినా యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న భయంతో ఉన్నారు మీ పర్సన్. సో ఏదేమైనా కూడా మొత్తానికి మీకు మెసేజ్ చేస్తారు. చాలామందికి అయితే ఒక బర్త్డే విష్ కానీ ఇంకేదైనా సెలబ్రేషన్ రిలేటెడ్ విష్తో కానీ మీ కాన్వర్సేషన్ స్టార్ట్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వచ్చు. సో టోటల్గా ఇక్కడ చెప్పేది ఏంటి అంటే నియర్ ఫ్యూచర్లో మీకు కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ రెండు కలిసి రాబోతున్నాయని చెప్తున్నా. సో మీ పర్సన్కి ఏంటంటే మిమ్మల్ని సడన్గా గోస్ట్ చేసినట్టు, సడన్గా మిమ్మల్ని నో కమ్యూనికేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టినట్టు అవన్నీ మీ పర్సనే చేశారు వాంటెడ్లీ. సో అవన్నీ కూడా గుర్తొస్తే మీ పర్సన్కి భయం వేస్తుంది. అంటే దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తారో సడన్గా అని ముందు ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం, సిబ్లింగ్స్తో చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ దగ్గర ఒపీనియన్స్ తీసుకుంటున్నారు ఎలా ప్రొసీడ్ అవ్వాలి నెక్స్ట్ అని. అండ్ ఒక మెసేజ్ అయితే టైప్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్. ఏమని అంటే మీ పర్సన్కి ఎలాగో భయం కాబట్టి వాళ్ళ మైండ్ కొంచెం ఫ్రీగా ఉంది కాబట్టి వాళ్ళ చేత ఒక మంచి రొమాంటిక్ మెసేజ్ పెట్టు అనో లేకపోతే ఒక మంచి అపాలజీ మెసేజ్ పెట్టు అనో వాళ్ళని అడగడం జరుగుతుంది. వాళ్ళ చేత మెసేజెస్ పెట్టిస్తున్నారు. అంటే డ్రాఫ్ట్లో పెట్టుకుంటున్నారు, అవి ఎప్పుడో మీకు తీసి సెండ్ కొడతారు. సో అంత ప్లానింగ్లో ఉన్నారనమాట మీ పర్సన్. బట్ ఇక్కడ మీ పర్సన్కి అడ్డుపడుతున్న మెయిన్ థింగ్ ఏంటంటే థర్డ్ పార్టీ ఇష్యూస్లోంచి ఇంకా కంప్లీట్గా బయటికి రాలేక, అటు ఉండలేక, అలా మధ్యలో తర్జన్ భర్జన్ పడుతున్నారు. సో కానీ అది కూడా ఓవర్కమ్ చేసేసి వచ్చేస్తారు మీ దగ్గరికి. సో మీరేమాత్రం భయపడనక్కర్లేదు. అండ్ ఇక్కడ మనకి రాశుల విషయానికి వస్తే ఏరీస్, లియో, సాజిటేరియస్ కనిపిస్తుంది. అంటే మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కనిపిస్తుంది. లక్కీ నెంబర్ 10. ఇక్కడ అండర్ ద డెక్ ఎనర్జీ 4 ఆఫ్ కప్స్. ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ ఒక ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది అండ్ అండర్స్టాండింగ్ అండ్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట మీకు. సో చాలా మంచి మంచి ఎనర్జీస్ అయితే వచ్చినాయి ఇవాళ. అంటే ఏంటంటే అక్కడ మీ పర్సన్ చేంజ్ అవుతున్నారు, డే బై డే చేంజ్ అవుతున్నారు. తనని తాను హీల్ చేసుకుంటున్నారు. ఏదో మనసుకి సంతోషాన్ని ఇచ్చే టాపిక్ ఏదో తీసుకోవడం, అదే పదే మ్యూజిక్ అవ్వడం, లేదా ఏదైనా మూవీస్ చూడడం, లేదా మీ పిక్స్ చూడడం, మీ చాట్ చదువుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఏదో తనకి నచ్చిన పనులు ఏవో చేసుకుంటూ రిమైనింగ్ తన వర్క్ మీద తను
కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఏదో రకంగా హీల్ చేసుకొని మొత్తానికి ఆ డిప్రెషన్లోంచి బయటకు పడాలి అని అయితే చూస్తున్నారు. చాలా మంచి ఎనర్జీస్ అయితే ఉన్నాయి మీ పర్సన్ దగ్గర ఇప్పుడు. బట్ ఇంకా చాలామందికి అయితే జగ్లింగ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి. డివోర్స్కి అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా జగ్లింగ్ ఎనర్జీస్లో ఉన్నారు. అంటే చాలామంది ఇంకా థర్డ్ పార్టీలోంచి బయటికి రాలేకపోతున్నారు. అండ్ ఈ వీడియో ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో ఈ వీడియో మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఎవరి కోసమైనా చూడొచ్చు. ఎప్పుడు మీరు ఈ వీడియో చూసినా మీరు ఈ వీడియో చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ వీడియో సింక్ అవుతుంది, రెజొనేట్ అవుతుంది. సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు ఇవేమి కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. వాట్సాప్ నెంబర్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, వీడియో కింద చెక్ చేసుకోండి. సో మీ విషయానికి వస్తే మీరు మాత్రం చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. అండ్ మీకు మైండ్లో వచ్చేసింది ఒక ఐడియా అంటూ వచ్చేసింది మీ ఫ్యూచర్ కోసం. ఏంటంటే మీ రీయూనియన్ ఎలాగో జరగబోతుంది, మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు, అండ్ కమ్యూనికేషన్ కూడా త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుంది. ఇవన్నీ మీరు ఎక్కడో విని తెలుసుకోవడమో, లేకపోతే మీరు ఎక్కడో మీ జాతకం చూపించుకోవడమో, లేదా టారో కార్డ్ రీడింగ్ చేయించుకోవడమో అలాంటివి ఏదో చేయించారు మీరు. సో మీరైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అలా కాన్ఫిడెంట్గా మీరు ఉండడం వల్ల అక్కడ మీ పర్సన్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంటే ఎనర్జీస్ వెళ్తున్నాయి అక్కడికి, పాజిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మీ ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటున్నారు మీ పర్సన్ అక్కడ. మీరు ఇంతకు ముందు వరకు చాలా నెగిటివ్గా థింక్ చేసేవారు. ఆ నెగిటివిటీ మీ పర్సన్ థింక్ చేసినప్పుడు, రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీస్ అక్కడ మీ పర్సన్కి హెల్త్ బాగుండేది కాదు. సో ఇప్పుడు మాత్రం కొంచెం కొంచెం రికవర్ అవుతున్నారు. మీరిద్దరూ రీయూనియన్ అయిన తర్వాత మీరు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుంటారు. ఏంటంటే అసలు మీ ఇద్దరికి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఇద్దరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఇద్దరు కలిసి ఏదో బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తారు, మంచి ప్రాఫిట్స్ చూస్తారు. ఇద్దరికి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. అండ్ ఇద్దరు కలిసి ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. ఇలా రకరకాలుగా డెవలప్ అవుతూ ఉంటారనమాట. అందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్గా నిలబడతారు. సొసైటీలో మీ నైబర్స్ కానీ, మీ సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు కానీ మిమ్మల్ని ప్రైజ్ చేసి మాట్లాడుతుంటూ ఉంటారనమాట. కానీ మీ పర్సన్ విషయంలో చూస్తే ఎంత హీలింగ్ చేసుకున్నా తనకి మళ్ళీ మిమ్మల్ని కలిసే వరకు, మళ్ళీ మీతో హ్యాపీగా ఉండే వరకు, కొంతమందికి అయితే రీయూనియన్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో సడన్గా అనేది పదే పదే కళ్ళ ముందే కనిపిస్తుంది అనమాట మీ పర్సన్కి. అదొక ట్రామా, అదొక లైఫ్ లాంగ్ ట్రామా లాగా ఉండిపోయింది మీ పర్సన్కి. ఏదో మర్చిపోయి మేము మళ్ళీ రీయూనియన్ అవ్వబోతున్నాం, కలవబోతున్నాం అన్న హ్యాపీనెస్ మూడ్లో ఉన్నా కూడా సడన్గా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే అసలు నేను ఎందుకు చేశాను ఇలాంటి పని, ఇలా నేను ఎప్పుడు ఎవరితో బిహేవ్ చేయలేదు, ఎందుకు చేశాను ఇట్లా అని పదే పదే అదే విషయం అయితే ఆలోచిస్తూ కూర్చుంటున్నారు. మళ్ళీ ఇంకెందుకు అయిపోయింది కదా అని మళ్ళీ ఈ మూడ్లోకి, అక్కడ మూడ్ స్వింగ్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి ప్రజెంట్. అండ్ చాలామంది అయితే ఆల్కహాల్కి ఎడిక్ట్ అయ్యారు ఈ టైంలో. ఆ ఎడిక్షన్ నుంచి కూడా బయటికి వచ్చేసారు చాలామంది. అండ్ ఈ మధ్య జిమ్కి వెళ్ళడం అండ్ హెల్తీ ఫుడ్ తినడం, అలాంటి మంచి మంచి హ్యాబిట్స్ అయితే మళ్ళీ అలవాటు చేసుకుంటున్నారు. కొంతమంది మాత్రం అదే డిప్రెషన్లో ఉండిపోతున్నారు. చాలామందికి అయితే జాబ్లెస్ ఉన్నారు ఇక్కడ. సో జాబ్లెస్ ఎవరైతే ఉంటారో, ఏ జాబ్ లేదు అన్న టెన్షన్, ఆ ట్రామా కూడా ఉంది చాలామందికి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళు
వాళ్ళే సెటిల్ అవ్వలేదు, ఇంకా మళ్ళీ మ్యారేజ్ కోసం ఆలోచించడం ఏంటి అని చాలా డిప్రెషన్లో అయితే ఉన్నారు చాలామంది. సో ఏదేమైనా కూడా జాబ్ లేని వాళ్ళకి కూడా ఇయర్ ఎండింగ్ అయితే జాబ్ వస్తుంది. ఏది బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బిజినెస్లో ఇయర్ ఎండింగ్కి అంటే ఎండింగ్ దాకా వెళ్ళక్కర్లేదు, ఆగస్టు నుంచే మంచి ప్రాఫిట్స్ అయితే కూడా వస్తాయి. సో కెరీర్ విషయంలో అయితే ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ మ్యారేజెస్ కావట్లేదని బాధపడే వాళ్ళు కూడా ఆగస్ట్ సెప్టెంబర్లో మ్యారేజెస్ కూడా సెటిల్ అవుతాయి. ఇదొక కార్మిక్ ఇయర్ కాబట్టి కొంచెం మీరు అన్నిటిలో స్లో మూమెంట్ చూస్తారు. స్లోగా అవుతాయి పనులన్నీ, అవుతాయి పనులు కానీ స్లోగా అవుతాయి. పేషెన్స్ అనేది ఉండాలి మీకు ఇక్కడ ఇయర్ అంతా. అండ్ కొంతమంది మాత్రం ఇక్కడ రెమెడీస్ చేసుకుంటూ ఏవో చిన్న చిన్న ఖర్చు లేని రెమెడీస్ చేసుకుంటూ చాలా మంచి మంచి రిజల్ట్స్ అయితే పొందుతున్నారు. సో అలాంటివి ట్రై చేయండి. కానీ చాలామంది అయితే ఏవో అపోహల్లో ఉంటున్నారు, అంటే రాంగ్ డైరెక్షన్లో ఆలోచిస్తున్నారు, రాంగ్ వేలో ఆలోచిస్తున్నారు. ఏదో వాళ్ళకి చీటింగ్ జరిగినట్టుగా, వాళ్ళు చీట్ చేశారు కాబట్టి ఇంకా ఆ రోజుతో వాళ్ళ లైఫ్ అయిపోయినట్టుగా అలా ఆలోచిస్తున్నారు. సో అలా అయితే ఎవరూ ఆలోచించకండి. మీకోసం మీరు బతకడానికి ట్రై చేయండి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోండి, అప్పుడే మీ లైఫ్ బాగుంటుంది. ముందు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి. మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటే మిగతా వాళ్ళు, ఎదుటి వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. సో అది అలవాటు చేసుకోండి. సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి. సో ఎవరైతే ఈ ట్రామాలోంచి బయటికి రాలేకుండా ఉన్నారో, ఈ థర్డ్ పార్టీ ట్రామాలోంచి, వాళ్ళు పర్సనల్ రీడింగ్ అయితే చూపించుకోండి. నా దగ్గరే చూపించండి అని అనట్లేదు, ఎవరి దగ్గరైనా చూపించుకోండి, లేదా మీ జాతకం చూపించుకోండి. దానికి రెమెడీస్ ఉంటాయి. అసలు మీరు తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ఏ స్టెప్ వేయాలి అనేది మీ జాతకం చూసినా మీ పర్సనల్ రీడింగ్ చూసినా తెలుస్తుంది. సో అలా చూపించుకోండి. చూపించిన తర్వాత వాళ్ళు చెప్పే రెమెడీస్ చేసుకోండి. సో మీ ఫ్యూచర్ అప్పుడు కొంచెం ఫాస్ట్ మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది, లేకపోతే ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోతారు. డెవలప్మెంట్ అనేది కనపడదు మీకు లైఫ్లో, టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ రీడింగ్ ఇక్కడే వదిలేస్తున్నానండి. ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్ అండి, మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో వీడియో కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.